అందరికీ శనార్థి ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం అయ్యో రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు అంత మంచిగున్నది ఇక ఒక ముచ్చట్నే పట్టుకొని ఊగులాడితే ఏమన్నట్టు చెప్పుండ్రి పాడిందే వాడురా పాసువర్ల దాసరి అన్నట్టున్నది కదా మీ కథ కూడా అక్కడ 50 మంది పిల్లగాళ్ళు కాలం చేస్తే గా ముచ్చటిడిసబెట్టి గీ పుష్ప సినిమా తీసినోళ్ళ మీద పడ్డారు ఆ అంటే అల్లు అర్జును ఊ అంటే అల్లు అర్జును భలే ఉన్నారు పోండ్రి ఏం సర్కారో ఏమో అని చెప్పి ఇక కాంగ్రెస్ సర్కారు మీద కయ్యున లేచిండులా ఎవరు మాజీ మంత్రి హరీష్ రావు ఇక ఈ జవడాలైతే రోజు నడుతూనే ఉంటాయి కానీ మళ్ళీ ఇప్పుడు గీ ముచ్చట మీద కస్సున లేచి కయ్యం పెట్టినంత పనిచేసిడు చూడుర్రి ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నాడు ఏం ముచ్చట జరిగిందో అందరికీ ఎరికేనాయే ఆ తొక్కిసులాటలో ఓ ఆమె జీవిడిసే పాపము ఇక ఆమె కొడుకు కూడా పానం మంచిగా లేక దవాఖానలోనే ఉన్నాడు గాయాల కాంచెల్లి ఇక గీ ముచ్చట మీదకెళ్ళి అల్లు అర్జున్ మీనా ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాటలు అనుకుంటూనే వస్తున్నారు ఈ జవడం ఇంకింత ముదురుతూనే వస్తున్నది ఇక గిదే ముచ్చట మీద ఓ తీరుగానే మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు భలే ఉన్నారు ఏందయ్యో తెలంగాణలో జనాల బాధలు మాట్లాడేటందుకు టైం లేదు గాని ఒక మనిషిని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారా ఏం మనుషులు ఉన్నారయ్యా అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు అల్లు అర్జున్ జవడంలా సర్కారు చూపించిన చొరవ అన్నింటిలో చూపిస్తే బాగుంటది సర్కారు నిర్లక్ష్యంతో 50 మంది గురుకుల పిల్లగాండ్లు కాలం చేసిండ్రు అయినా గా పిల్లగాండ్లకు సర్కారు ఏమన్నా చేసిందా ఏమీ లేదు ఇప్పటిదాకా దాన్ని ముచ్చట పట్టించుకుంటేనే లేదని చెప్పి మస్తుగా మండిపడ్డాడు చూడుండ్రి आज तेलंगाना में बहुत सारे मुद्दे हैं सो SC ST BC हॉस्टल्स में रेजिडेंशियल स्कूल्स में 50 से ऊपर बच्चे मर जा रहे हैं फूड पॉइजन हो रहा स्नेक बाइट्स हो रहा इलेक्ट्रिक शॉक हो रहा डॉग बाइट्स हो रहा उसके लिए किसी का जिम्मेदारी नहीं बनता उसके लिए रेवंत रेड्डी को टाइम नहीं मिलता है लेकिन इन्होंने आज 2 घंटा असेंबली में बहुत सारे स्टेट में इश्यूज़ है किसानों का इशू है लेबर का इशू है दलितों का इशू है माइनॉरिटीज़ का इशू है उसके लिए बात करने के लिए टाइम नहीं है रेवंत रेड्डी को लेकिन 2 घंटा एक फिल्म एक्टर के पीछे पड़ के वो एक पर्सनलाइज्ड टारगेट करके जा रहा है देखिए मैं वो केस के बारे में नहीं बोल रहा हूँ अगर से तुम केस रजिस्टर करना है तो करो जो लॉ करना है करो लेकिन सबके साथ क्यों नहीं करते ఆగో గదన్నట్టులా తెలంగాణలో జనాలకు ఎన్ని సమస్యలు లేదు మొన్నటిదాకా 50 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయినరు గివే పట్టించుకుంటలేరు గాని ఒక్క మనిషిని టార్గెట్ చేసి గిట్లా వేధిస్తే ఏమన్నట్టు రాష్ట్రం పరువు పోదా సీఎంకి అల్లు అర్జున్ ఇష్యూ మీద మాట్లాడేటందుకు టైం ఉన్నది గాని ప్రజా సమస్యల మీద మాట్లాడేటందుకు టైం లేదా అని చెప్పి హరీష్ రావు గీ తీరుగా మాట్లాడిండు మరి ఓష్ని కథ పాడైపోను ఓగల్ని ఊసి ఓగల్ని ఊసి ఒకలు గిట్లా తయారైతేనే ఉన్నరులా అది దొంగతనమా లంగతనమా పేరు పోతదా పరువు పోతదా ఏం చూస్తలేరు ఎసోంటి వృత్తిలున్నామన్నది కూడా చూస్తలేరులా ఈ నడుమ ఎన్ని చూస్తలే మోసాల గురించి ఇక మరి ఎక్కడెక్కడికెళ్ళో కొత్త నంబర్లతోటి ఫోన్ చేస్తాండ్రు పైసలు తీసుకుంటుండ్రు అన్న ముచ్చట్లు బాగానే విన్నాం కదా బ్యాంకుల కాడికెంచి మొదలు పెడితే ఇక ఫోన్ల వాట్సాప్ కాడ ఇక ఏడ చూసినా కూడా మోసాలు అవుతున్నాయి సైబర్ నేరగాలు తయారవుతున్నారు అనే ముచ్చట బగ్గిన్నాం అయితే HDFC బ్యాంకుకు అకౌంట్ కోసం పోయిండట ఆయన పైసలు కూడా ఊడాయించిండట బ్యాంకు మేనేజర్ 1 కాదు 2 కాదులా 5 లక్షలు ఎట్లంటారా ఇక చూడుండ్రి మీరే అక్కడికైతే బ్యాంకులున్న మేనేజర్లను కూడా నమ్మకుంటున్నది కథ పాడైపోను గీ పల్నాడు జిల్లా నరసరావుపేట కాడున్న HDFC బ్యాంకుల పెద్ద మోసమే జరిగింది ఇక ఎప్పుడో ఏప్రిల్ నెలలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు HDFC బ్యాంకుకు పోయిందట ఇక ఈపూరు మండలము ఆరేపల్లి ముప్పాల ఊరికి చెందిన సొసైటీ ఉద్యోగి ముప్పాల కోటేశ్వరరావు ఇక సొసైటీ అకౌంట్ ఓపెన్ చేయాలా సారు అని చెప్పి ఇక మొత్తానికైతే అక్కడికి పోయిందట ఇక అట్లా అనగానే డాక్యుమెంట్లతో పాటు 5 లక్షల రూపాయల చెక్ కూడా పట్టుకున్నాడట మేనేజర్ సొంటి రఘురాము ఇక బాధితులకు తెలకుంటే 5 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడట నుల్లా అటెనక షిక్కి గిన్నొద్దులాయే ఇంకా కూడా పైసలు అకౌంట్లో పడతలేవు జమ అయితలేవు అని చెప్పి గలకు అనుమానం వచ్చిందట ఇక అటెనక షిక్కి ఏమైందటరా గీనేమో చెప్తున్నాడు కదా ఈ నుండ్రి నేను SSC ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సాపేట ఎంజటాగిస్ ఎదురు HDFC బ్యాంక్కి రావడం జరిగింది అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయినా సొంటి రఘురామని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి అకౌంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ 5 లక్ష చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు 1 మంత్ తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు 3 మంత్స్ వెయిట్ చేసాము దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్
పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారికి కలుస్తాము, లేదంటే క్లస్టర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఆగో ఇన్నారు కదా గదన్నట్టు ముచ్చట. నెలలు గడిచిపాయే, అయినా కూడా పైసలు జమ కాలేదు. 5 లక్షలు ఎటుపోయినట్టు అని చెప్పి భయం మొదలైంది. ఇక ఎన్నిసార్లుగా మేనేజర్కి ఫోన్ చేసినా కూడా మాట లేదట, ముచ్చట లేదట అని చెప్పి కోటేశ్వరరావు చెప్పుకొస్తున్నాడు. న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ శ్రీనివాసరావుకి ఇక పోయి దండాలు పెట్టుకున్నాడు. మరి ఏం చేస్తాడు చెప్పుండ్రి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 లక్షల రూపాయలు అందులో ఎత్తడేమో అని చెప్పి మేనేజర్కి ఇస్తే ఉన్నాయని డ్రా చేసుకొని మంచిగా ఆడుకున్నాడట. ఇక అమిత్ షా మాట్లాడిన మాటలకు అందరైతే మస్తు గరం మీద ఉన్నారు. గట్లనే మాట్లాడతారా? గవ్వేనా మాటలు? ఇక ఈ ముచ్చట మీద కేంద్రము కరెక్ట్ గా చర్యలు తీసుకోవాలా, కేబినెట్ల అమిత్ షా తీసేయాలా. గప్పటిదాకా మేము మూకునేదే లేదని చెప్పి ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మస్తుగా గరమైండుల్లా. ఇక ట్యాంకు బండ్ కాడ ర్యాలీ వేసి అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఇక మొత్తానికైతే అమిత్ షా మీద మస్తుగా గరమైండు. ఇక కేంద్రం సక్కమైన నిర్ణయాలు తీసుకునేదాకా ఇక మేము మూకునేదే లేదని చెప్పి చెప్పుకొచ్చిండు. కావాలంటే చూడుండ్రి. హాగో గీ ముచ్చట మీద జవడం దండిగానే అవుతున్నదులా. ఒకళ్ళ మించెల్లి ఇంకొకళ్ళు కసురలు ఎత్తున్నారు. అంబేద్కర్ ని అవమానిస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్టే అని చెప్పి అందరూ మస్తు గరం మీద ఉన్నారు. గాయాల అమిత్ షా మాటలు మాట్లాడే కదా అంబేద్కర్ మీన. ఇక అమిత్ షా మీద కేంద్రం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిమాండ్ చేసిండు గమాండిగా. ఇక అంబేద్కర్ మీద అమిత్ షా మాట్లాడుకొచ్చిన ఆగం మాటల మీద మస్తుగా మండిపడ్డాడులా. ఇక మొత్తానికైతే గీ తీరుగా నడుతున్నది ముచ్చట. హైదరాబాదు ట్యాంకు బండ్ కాడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతోటి మహేష్ గౌడ్ నివాళులు అర్పించిండు. చూడుండ్రి. బాధ్యత గల హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా మాకు దేవుడి సమానం అంబేద్కర్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరుని, అంబేద్కర్ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ధర్నాలు, చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ చేస్తూ ఉన్నాం. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా వస్తూ ఉంది. అగ్గో గదన్నట్టు కథ. ఇక అమిత్ షా మాటలను నిరసించుకుంటూ అంబేద్కర్ విగ్రహం నుంచి వెళ్ళి ఇక ఆయన భారీ ర్యాలీయే పట్టిండు. ఇక ర్యాలీలో ఎంపీ అనిల్ యాదవ్, ఏఐసిసి నేత కొప్పుల రాజు, ఇక ఇంకింతమంది పార్టీ నేతలందరూ పాల్గొని డిమాండ్ చేసిండ్రు గమాండిగా. ఇక అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పి ఇక రాష్ట్రపతికి అడ్రస్ చేసుకుంటా హైదరాబాదు కలెక్టర్ కు టీపీసీసీ చీఫ్ వినతి పత్రం ఇచ్చిండులా. ఇంట్లో లొల్లైనా టవర్ ఎక్కుడే, ఎవలన్నా తిట్టినా టవర్ ఎక్కుడే, ఎవలన్నా కొట్టినా టవర్ ఎక్కుడే, లేకపోతే కరెంటు తంబాలు ఎక్కుడు. గివేం కథలు చెప్పుండ్రి. ఇదేమన్నా ప్యాషన్ గా పెట్టుకున్నారు కావచ్చు అందరూ. తిడితే మనం తప్పకుండా టవర్ ఎక్కాలా, లేకపోతే కరెంటు పోలన్నీ ఎక్కాలా, అందరిని బెదిరియాలా అని అనుకున్నారు కావచ్చు. నుల్లా మొన్ననే ఒకైనా కరెంటు తంబమో లేకపోతే టవరో ఎక్కి గై నచ్చదాకానే రాను అని షీటీలు రాసుకుంటా కింద పడేసిండు. ఇక ఇప్పుడు ఒక ఆయన ఏం చేసిండో ఎరికే నావుల్లా. ఇక ఒక ఆయనని ఎవరో కొట్టిండ్రట. కొడితే పోలీస్ టౌన్ పోయి సారు నన్ను కొట్టిండ్రు, గల మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పిండట. ఇక గల్ల ఏం పట్టించుకోలేరట. అంటే నన్ను కొట్టిన గుడిలు పట్టించుకోరా అని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఇక టవర్ మీదకి ఎక్కి ఓ నాన్న అలచలు చేసిండు అనుకోరాదుర్రి. కావాలంటే మీరే చూడుండ్రి. అంటే టవర్ ఎక్కుడు పెద్ద పాషన్ అయిపోయింది. చెట్లు గుట్టలు అనుకుంటున్నారు కావచ్చు. ఇంట్లో జవడం అయినా లేకపోతే మనసు మంచిగా లేకపోయినా టవర్ ఎక్కాలా, జనాల నాగం చేయాలా, ఇది పెద్ద ప్యాషన్ గానే పెట్టుకున్నారు కొంతమంది. ఇక ఇక్కడ చూడుర్రి, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలము శెరువాన్నారం ఊర్లా ఓగైన సెలు టవర్ ఎక్కి అల్చలి చేసిండు. అదే ఊరికి చెందిన చింతాలనటైన ఇక సెలు టవర్ ఎక్కి చచ్చిపోతా అని పోలీసులను బెదిరించుకుంటా వాదించుకుంటానే చేరిండులా. ఇక మరి ఎవరితోటో జవడం అయిందట. జవడమైనాక ఈ చింతాలన్నట్టు ఆయనని కొట్టిండ్రట. కొట్టినాక పోలీస్ టౌన్లో పోయి సారు నన్ను గిట్లా కొట్టిండ్రు, నేనేం అనలే అని పోలీసు వాళ్ళకు చెప్పిండట. పోలీసు వాళ్ళకి చెప్తే సరే అని చెప్పి పట్టించుకోకుండానే ఉన్నారట. గిదేంది నన్ను కొట్టిండ్రని చెప్పిన పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరని ఇక మనసంతా మంచిగా లేకుండా మనస్తాపానికి గురైందట. దెబ్బలు పడితే నాకు న్యాయం చేయండి అని పోతే పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోకపోతిరి. ఇక గిట్ల కాదు నేను బతకని సెల్ఫోన్ టవర్ ఎక్కి దునుకుతా అని చెప్పి ఇక నేను చచ్చిపోతా అని చెప్పి పోలీసులతోటి ఇక గీ తీరు అలచలు చేసిండట. చూడుండ్రి. నేను అడ్డంగా రాలేదు, మీరు అడగలు మాట్లాడుకుంటాను. ఒకటి తన్నుడు, ఒకటి గుద్దుడు, రాళ్ళ తీసుకొని కూడా మొత్తం వీడియో, మొత్తం సీసీటీవీలో వీడియో అయింది సార్. అది అయితే నేనైతే మళ్ళీ ఏమంటే సార్ కాడికి పోయినా నగరకాలు నగరకాలు వేసే జంజర్ సార్ ఉన్నాడా, పోలీస్ స్టేషన్ పోయినాను. పోలీస్ స్టేషన్ పోయినా సార్. ఆడు పోయినా ఎవరుంటారు
జందారు ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. ఏంద్ర అంగెట్టుకుంటూ అంటే సంగతి కానీ కొట్టిన కానీ హాస్పిటల్ పోనాడు. హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చి ఇచ్చిన పిటిషన్ ఇచ్చిన తెల్లారు మళ్ళీ తెల్లారి రేపు రాబోనాడు. మళ్ళీ పోయిన తెల్లారి మళ్ళీ పోయినాక మరి సార్ ఇట్లా పిలిపిరంటే వాడు ఊర్లేదా పేర్లు ఎట్లా పిలిపిరంటే మరి ఎట్లా సార్ నేను గుర్తుపడతాను నేను కూడా ఇచ్చిన మీకు ఆ ఒంటరికాలను తీసుకుపోతాను నన్ను కొట్టి వాళ్ళందరూ నేను గుర్తుపడతా అని చెప్పిన. మా ఊరు సాక్ష్యం పంచుకున్నాడు సార్ ఆటోలో ముసలాయన ఇచ్చిన సార్. అట్లా 5 నిమిషాలు కూర్చోబెట్టి పంపించారన్నమాట. ఏం సార్ మరి 3 రోజులు అవుతుంది ఆ దెబ్బలు మారిపోతున్నాయి ఇంతవరకు మళ్ళీ నాకు న్యాయం జరగదు అంటుంటే కూడా రేపు మాట్లాడదాం 10 అన్నాడు. ఎటుపోతే ఇంతవరకు న్యాయం జరగలేదు సార్. ఇక మొత్తానికైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ గందరగోళానికి గురైందనే చెప్పాలా. ఈయన దెబ్బలు తిన్నాక పోలీసు వాళ్ళకు చెప్తే పట్టించుకోలేరని ఇక మనస్తాపానికి గురై సెల్ఫోన్ టవర్ ఎక్కి ఆగమాగం చేసిండు అనుకోరాదుర్రి. అయినా ఈ నడుమ ఏ బాధ వచ్చినా ఏమొచ్చినా గిట్ల టవర్లు ఎక్కాలా, జనాల నాగం చెయ్యాలా, ఆడికి పోలీసులు పోవాలా, ఇక ఇల్లు బాతింలాడాలా, గీదే అవుతాంది. ఇక మొత్తానికైతే పోలీసు వాళ్ళని ఇక గీ తీరుగా ఆగం పట్టించిండులా. బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు చెప్పుండ్రి. బిర్యానీ చూడంగానే నోట్లే ఊరిళ్ళు ఊరుతాయి. ఇక పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పోవాలా, బిర్యానీ తినాలా, రావాలా. గది ఎట్లా తయారు చేస్తుండ్రు, ఏం నూనె వాడుతుండ్రు, ఎసొంటి చికెన్ తెస్తుండ్రు, ఎసొంటి మటన్ తెస్తుండ్రు, ఇవేం చూడరు. అది బిర్యానీ అయితే చాలు, కడుపులో పడితే చాలు అన్నట్టే చూస్తుండ్రు కదా నుల్లా. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న బిర్యానీ మీద మస్తుగా ముచ్చట్లిన పడుతున్నాయి. ఈ రెస్టారెంట్ అట్లా జరిగింది, ఆ రెస్టారెంట్ అట్లా జరిగింది, ఇక అక్కడ చక్కగా లేదు, ఇక్కడ చక్కగా లేదు, ఈ నూనె వాడిండ్రు, ఆ నూనె వాడిండ్రు అని మస్తు విన్నాం కదా. నడిమిట్లా బొద్దింకలు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి, అవ్వచ్చినాయి, ఇవ్వచ్చినాయి అని విన్నాం కదా. ఇక్కడ బిలేడ్ వచ్చిందట. అవునుల్లా నువ్వు అదిగానే చెప్తున్నా. తింటే ఎంత కట్టెమవు చెప్పుండ్రి, కావాలంటే మీ కళ్ళతోటి మీరే చూడుర్రి. బిర్యానీ లవర్ల కోసమే పట్టుకొచ్చి నువ్వు లాగి ఆడతా. బయటకు పోతే చాలు బిర్యానీ తినంది ఇంటికే పోరు, ఇంట్లో అడిగే పెట్టరు. ఇక ఐతారం అత్తే చాలు బిర్యానీ బార్లు తీరుతారు రెస్టారెంట్ల కాడ. ఇక చూడుండ్రి ఎంత కమ్మగా అండి పెడుతుండ్రు బిర్యానీ. ఇగో చూస్తుర్రు కదా, గీ బిర్యానీలా బిలేడ్ వచ్చింది. పుష్కన గట్లే చూడకుండా నోట్లేసుకుంటే ఏం కావాలా, ఇటు నోరుదేగా అటు లోపట్టుకున్నాక కడుపులో పేగులుదేగా గట్లుంటది. మరి హైదరాబాద్ లా మల్లోత్యాప బయటపడ్డది రెస్టారెంట్ వాళ్ళ నిర్లక్ష్యము. గట్కేసర్ కాడున్న ఆదర్శ రెస్టారెంట్ కాడ ఇక గిట్ల చికెన్ బిర్యానీలా బ్లేడ్ బయటపడ్డదులా. చికెన్ పీసులకు బదులు బిర్యానీలా ప్రత్యక్షమైందట గీ బ్లేడు ముక్క. బిర్యానీ తినంగా ప్లేట్ల బ్లేడ్ చూసి ఒక్క త్యాప ఆవాకైందట కస్టమరు. ఇక చూడుండ్రి, ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం వరకలా మేము ముందే పే చేసినాం బిల్లు కూడా. ఇప్పుడు బిల్లు కూడా చేస్తున్నాం ఆయన, మేము ముందే పే చేసినట్టుగా ఆ బిర్యానీ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం, అప్పుడు ఏం అనిపించలేదు. సెకండ్ రౌండ్లో మేము వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే నోట్లా ఇట్లా పెట్టుకోగానే తలిగింది ఏదో ముక్కలాగా. చూసే వరకల్లా బిల్లేడు అక్కడ వచ్చి అక్కడ పడ్డది. ఇది నాకైతే చాలా భయమైంది. అదే పొద్దుగాలకి ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలామందికి ఎఫెక్ట్ పడుతున్నారు. కొంతమంది తాగిన వాళ్ళు కూడా వస్తారు. ఆ తాగిన మత్తులో అది ముక్క అనుకొని మింగేస్తే కూడా చనిపోతారు. దీనివల్ల చాలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఆగో చూసిండ్రు కదా, ఆగో గిదేంది ముక్కలకు బదులు బిలేడ్ వచ్చింది, ఇది బిర్యానా లేకపోతే బ్లేడ్ల బిర్యానా అని చెప్పి అక్కడున్న సిబ్బంది తోటి జవడానికి దిగిండట కస్టమరు. ఇక బ్లేడ్ తీసేసి బిర్యానీ తినని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పిండ్రట రెస్టారెంట్ సిబ్బంది. ఇక గాళ్ళు ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానంతో మస్తు కోపం వచ్చిందట గా కస్టమర్కు. ఇక ఇంకేం చేస్తాడు, గట్కేసర్ మున్సిపాలిటీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ముచ్చట మొత్తం వివరించుకొచ్చిండట. చూడుండ్రి. అబ్బో భలే పడుతున్నారు కదా నువ్వు చేపలు, గిట్ల పట్టుడు నేనే చూడలే. ఏ గండ్లేమున్నది, అందరూ పడతారు జిమ్మలు. మా ఊర్లో పట్టారు చెరికాడ. మేము మస్తుగా చూస్తాం, బోలు ఎత్తారు, గాలాలు ఎత్తారు. ఓ మేము మస్తు చూసినాం. గీంట్లో ఆశ్చర్యపోయేది ఏమున్నదని అనుకుంటున్నారా? ఇది వలతోటో గాలాలతోటో వేసింది కాదు, ఇక మరి బాటిళ్లతోటో ఎత్తున్నారు అనుకోరాదు. బాటిళ్లలో మైదా పిండి పెట్టి జిమ్మలు పడుతున్నారు. గట్లెయ్యగానే గిట్ల పడుతున్నాయి. గిదిని చూస్తందుకు మస్తు మంది పబ్లిక్ వచ్చిండ్రు. గీల లెక్కనే గాళ్ళు కూడా మస్తుగా ట్రై ఎత్తుండ్రు. ఎక్కడంటారా? కావాలంటే చూడుండ్రి. చూస్తే అందరు అక్కడ జిమ్మలు పడుతున్నట్టున్నారు. గదేంది గంత వింతగా చూస్తుండ్రు, ఎన్నడు చేపలు పట్టంగా చూడలేరా అని అనుకుంటుండ్రులే. అందరు పట్టేది వేరు, గీళ్ళు పట్టేది వేరు. అందరు ఏం చేస్తారులా, గాలాలు తీసుకొచ్చుకుంటారు. ఇక లేకపోతే మచ్చర్దాన్లు గవోటి ఓటు తీసుకొచ్చి జిమ్మలు పడుతూ ఉంటారు. అట్లా కాదంటే కొంతమంది కరెంటు కూడా పెడతారు. వీళ్ళు అట్టిట్లా కాదుల్లో మొత్తానికి కొత్తగా పిలానే వేసిండ్రు. జాలర్లు చేపలు పట్టేటందుకు ఒలలు గేలాలు ఉపయోగించి చేపలు పట్టుడు అందరికీ తెలుసు గాని ఇక ఇప్పుడు కొత్త విధానంతో చేపలు పట్టుడు అందరినీ ఆశ్చర్యానికి గురి ఎత్తాంది. థమ్సప్ బాటిల్ ఒకటి తీసుకుండి దీన్ని రౌండ్ కోసి దీని కింద బెజ్జాలు పెట్టాలి. కింద
పైన కింద కూడా పెట్టారు. లోపల 2 సీసం పూసలు పెట్టారు. లోపల 2 బయట 2 బరువు కోసం. దీంట్లో మైదా వేసి వాటర్ పట్టి దూరంగా విసిరాలన్నమాట. దీన్ని మళ్ళీ తోడు తీసుకోవాలి. తోడు ముడేసి విసిరితే దీనికి కింద దిగి దీంట్లో దూరుతుంది అన్నమాట చేప. దీంట్లో దూరి తోలు లాగితే మనం లాగితే దీంట్లో చేప ఎక్కుతుంది. నేనైతే 13 చేపలు పట్టి. యానం గోదావరి జిల్లా కాడ కొంతమంది యువకులు ఖాళీ ప్లాస్టిక్ సీసాలల్లా చిన్న ప్లాస్టిక్ సీసాను పెట్టి లోపట సీసాల చిన్నగా మెల్లగా మైదా పిండిని పెడతారట. ఇక గోదావరి నీళ్ళల్లా గదట్లు ఇసిరేసుడితోటి మైదా పిండిని తినేతందుకు వచ్చిన చేపలు గట్ల ఇరుక్కపోతాయట. ఇక ఈ సులభమైన మార్గంలా జాలర్లే కాకుండా ఇంకొంతమంది యువత కూడా ఎగబడి గోదావరికి వచ్చి జిమ్మలు పడతారులా. గీ వింతని చూసేతందుకు ఇక జనాలు చూడు ఎట్లెగ పడ్డారో. ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి TV5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళా రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం.